హలో స్టూడెంట్స్, దిస్ ఇస్ శ్రీరామ్ ఇన్ఫో ఆల్ ఇండియా గవర్నమెంట్ జాబ్స్ అండి. మన ఛానల్లో పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ మాత్రమే పోస్ట్ చేయడం జరుగుతుందండి. కాంట్రాక్ట్ బేస్డ్ కానీ అవుట్సోర్సింగ్ జాబ్స్ అయితే మన ఛానల్లో ఉండవు. ఓన్లీ పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ మాత్రమే పోస్ట్ చేస్తాము. మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకొని పెట్టుకోండి. నా ప్రతి అప్డేట్ అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అలాగే మీకు వాట్సాప్ ఉంటే వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ ఉంటే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. జాయిన్ అయినట్టయితే మీకు ఎగ్జామ్ డేట్స్, రిజల్ట్ డేట్స్, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్, జాబ్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఛానల్లో జాయిన్ అవ్వడానికి డిస్క్రిప్షన్లో నేనైతే లింక్స్ అనేవి ప్రొవైడ్ చేశాను. ఆ లింక్ ద్వారా మీరైతే ఛానల్లో అయితే జాయిన్ అవ్వచ్చు. స్టూడెంట్స్, ఇప్పుడు మనకు వచ్చేసి ఐబీపీఎస్ అంటే మీకు అందరికీ తెలిసింది ఏంటంటే బ్యాంకింగ్ సెక్టర్స్. గవర్నమెంట్ అండర్లో ఉన్న ఈ బ్యాంకింగ్ సెక్టర్స్ ఉంటాయి కదండి, వాటి నుంచి మనకి చాలా మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. చాలా యూజ్ రిక్రూట్మెంట్ అండి, అంటే చాలా పెద్ద నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. బోత్ మెయిల్ అండ్ ఫీమేల్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. పర్మనెంట్ బేస్డ్ జాబ్స్ అండి, ఎటువంటి కాంట్రాక్ట్ బేస్డ్ కానీ అవుట్ సోర్సింగ్ జాబ్స్ ఏమి కావు. పర్మనెంట్ బేస్డ్ జాబ్స్. ఏ స్టేట్కి సంబంధించి ఆ స్టేట్కి సపరేట్గా నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది. ఇది వచ్చేసి వాళ్ళది అఫీషియల్ వెబ్సైట్. మీరు కిందకి స్క్రోల్ చేసుకున్నట్టయితే ఇక్కడ రీసెంట్ అప్డేట్స్లోనే ఉంటుంది చూడండి. ఇక్కడ నోటిఫికేషన్ ఫర్ సిఆర్పిఆర్ఆర్బిఎస్ అని చెప్పేసి ఉంది కదండి, మనకి 6th జూన్న ఇదైతే రిలీజ్ అవ్వడం జరిగింది. మనకి అప్లికేషన్ కూడా ఆల్రెడీ స్టార్ట్ అయిందండి. లింక్స్ కూడా ఇక్కడ మనకి ప్రొవైడ్ చేశారు పైవి. నేను కింద డిస్క్రిప్షన్లో నోటిఫికేషన్ లింక్ ఇస్తాను, అలాగే అప్లై చేసుకోవడానికి లింక్స్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను. దీని మీద క్లిక్ చేయండి. నోటిఫికేషన్ ఫర్ అని చెప్పేసి ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ చూడండి, ఇక్కడ ఏంటంటే అప్లై ఆన్లైన్ ఫర్ రిక్రూట్మెంట్ ఆఫ్ ఆఫీస్ అసిస్టెంట్ మల్టీపర్పస్ అని చెప్పేసి, అలాగే ఆఫీసర్ స్కేల్ 1, 2, 3 అని చెప్పేసి మనకి చాలా డీటెయిల్గా ఇచ్చారు. ఇక్కడ చూడండి, నోటిఫికేషన్ ఫర్ కామన్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఫర్ సిఆర్పి అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసినట్టయితే మీకు అఫీషియల్ నోటిఫికేషన్ అనేది ఇలా డౌన్లోడ్ అవుతుంది. ఈ నోటిఫికేషన్లో ఇంపార్టెంట్ పాయింట్స్ అనేది డిస్కస్ చేసి చాలా క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. ఈ ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. ఇది వచ్చేసి మనకి అఫీషియల్ నోటిఫికేషన్ అండి. ఇక్కడ చూడండి, మనకి కామన్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఫర్ ఏమిచ్చారు, ఆఫీసర్ స్కేల్ 1, 2 అండ్ స్కేల్ 3 ఈ 3 పోస్టులకు రిక్రూట్ చేస్తున్నారు. అలాగే ఆఫీస్ అసిస్టెంట్ మల్టీపర్పస్ అండి, ఈ పోస్ట్ కూడా వీలైతే రిక్రూట్ చేస్తున్నారు. రీజనల్ రూరల్ బ్యాంక్స్ కోసం వీలైతే రిక్రూట్ చేయడం జరుగుతుంది. అలాగే ఇంపార్టెంట్ డేట్స్ చూడండి. ఇంపార్టెంట్ డేట్స్ చూసుకున్నట్టయితే ఆన్లైన్ రిజిస్ట్రేషను అండ్ మోడిఫికేషను, ఎడిటింగు అవన్నీ ఎప్పుడు అంటే మనకి 7th జూన్ 2024 నుంచి 27th జూన్ 2024 వరకు మనకైతే టైం ఇచ్చారు. ఈ లోపే మనం అప్లై చేసుకోవాలి. అలాగే మనం ఏమైనా తప్పులు ఏమైనా పెడితే ఈ లోపే మనం ఎడిటింగ్ ఆప్షన్ కూడా ఇస్తారు, అప్పుడు మనం అప్లై చేసుకోవాలండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రీ ఎగ్జామ్ ట్రైనింగ్ అండి. ఇది వదిలేసేయండి, ప్రీ ఎగ్జామ్ ట్రైనింగ్ అనేది కాదు. ఫస్ట్ మనకి ఏంటంటే మీరు చూడాల్సింది ఇక్కడ కాల్ లెటర్స్ అనేవి ఎప్పుడు డౌన్లోడ్ చేయాలి. దీనికి 2 స్టేజెస్ ఆఫ్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారండి. ప్రిలిమినరీ ఎగ్జామ్ అండ్ నెక్స్ట్ మెయిన్స్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. ఆ ఎగ్జామ్ అనేది జూలై, ఆగస్టులో మనకి కాల్ లెటర్స్ అనేవి పంపించడం జరుగుతుంది. ఆన్లైన్ ఎగ్జామ్ అనేది ఎప్పుడు పెడతారంటే ఆగస్టులో మనకైతే కండక్ట్ చేస్తారండి. అంటే ఆగస్ట్ నాకు తెలిసి మిడ్ ఆఫ్ ది మంత్ కానీ లేదంటే లాస్ట్ వీక్లో కానీ మీకైతే కండక్ట్ చేయడం జరుగుతుంది. రిజల్ట్ కూడా మనకి ఆగస్ట్, సెప్టెంబర్లో మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని చెప్పి చాలా క్లియర్గా నోటిఫికేషన్లోనే ఇచ్చారు. అలాగే మనకి కాల్ లెటర్ మనది ఏంటిది ఇది మెయిన్ ఎగ్జామినేషన్ ఈ యొక్క కాల్ లెటర్ అంటే అడ్మిట్ కార్డ్ అండి. ఇది మనకి ఎప్పుడు వస్తుంది, సెప్టెంబర్లో వస్తుంది. ఎప్పుడైతే రిజల్ట్ డిక్లేర్ చేస్తారో ఆఫ్టర్ 1 వీక్లో మీకు అగైన్ మీకు అడ్మిట్ కార్డ్ అనేది జనరేట్ అవుతుంది మెయిన్ ఎగ్జామినేషన్కి. అది మనకి ఎగ్జామినేషన్ అనేది ఎప్పుడు కండక్ట్ చేస్తారు అంటే సెప్టెంబర్ అండ్ అక్టోబర్లో మనకైతే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆ రిజల్ట్ కూడా మనకి అక్టోబర్లోనే డిక్లేర్ చేస్తారని చెప్పి ఇచ్చారు. అలాగే ఇంటర్వ్యూ అని ఇచ్చారండి. ఇంటర్వ్యూ ఏంటంటే కొన్ని ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్కి మాత్రం, ఇందులో ఫ్రెషర్ క్యాండిడేట్స్ కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్కి మాత్రమే ఇంటర్వ్యూ ఉంటుంది. ఎవరైతే ఫ్రెషర్గా అప్లై చేస్తున్నారో వాళ్ళకైతే ఇంటర్వ్యూ అయితే ఏమీ ఉండదండి, వాళ్ళైతే స్కిప్ చేయొచ్చు. ఓకేనా. ఇంటర్వ్యూ కూడా అక్టోబర్, నవంబర్లో మీకు అయితే కండక్ట్ చేస్తారు. ఇంటర్వ్యూ రిజల్ట్స్ కూడా మనకి నవంబర్ 2024 మనకైతే రిలీజ్ చేస్తారు. మీరు 2025 లోపే మీరు ఈ జాబ్ పొజిషన్లో మీరైతే కూర్చుంటారు. ప్రతిదీ పర్మనెంట్ జాబ్సేనండి. ఓకేనా. ఏవి కాంట్రాక్ట్ బేస్డ్ కాదు, అవుట్ సోర్సింగ్ జాబ్స్ కావు. అన్నీ కూడా పర్మనెంట్ జాబ్స్. ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరూ అప్లై చేయండి. ఇలాంటి ఆపర్చునిటీ అనేది మళ్ళీ రాదండి. వేకెన్సీస్ డీటెయిల్స్ మనం చూద్దామండి. ఫస్ట్ది వచ్చేసి మనకి ఆఫీస్ అసిస్టెంట్ మల్టీపర్పస్ అండి, మనకి ఇక్కడ ఇచ్చింది. ఓకేనా. చూడండి, మీకు కనబడుతుంది కదా, ఇప్పుడు ఆఫీస్ అసిస్టెంట్ మల్టీపర్పస్ కోసం మనకు వేకెన్సీస్ చూసుకున్నట్టయితే ఫస్ట్ మీకు ఒకటి ఎగ్జాంపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రిమైనింగ్ ఒకసారి మీరు చెక్ చేయండి. మీకు డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, మీకు ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తాను. ఫస్ట్ది వచ్చేసి స్టేట్ చూడండి, ఆంధ్రప్రదేశ్ అండి. ఆంధ్రప్రదేశ్లో మనం చూసుకున్నట్టయితే ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ నుంచి మనకి రిలీజ్ చేశారు. అందులో మనకి టోటల్గా 100 వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. అందులో మనకి కేటగిరీ వైజ్గా డివైడ్ చేశారు. ఎస్సీ వాళ్ళకి 16,
ఎస్టీ వాళ్ళకి 7, ఓబీసీ వాళ్ళకి వచ్చేసి 27, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి వచ్చేసి 10, జనరల్ వాళ్ళకి వచ్చేసి 40 వేకెన్సీ అయితే రిలీజ్ చేశారు. టోటల్‌గా మనకి 100 వేకెన్సీస్ పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్‌కి కూడా ఇక్కడ వేకెన్సీ అయితే డివైడ్ చేశారండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్ అండి. దీని నుంచి వచ్చి చూస్తే మనకి 50 వేకెన్సీ అయితే రిలీజ్ చేశారు. సేమ్ మనకి కేటగిరీ వైస్‌గా మనకైతే ఈ పోస్టులనేవి డివైడ్ చేశారండి. అలాగే మనకి ఏంటిది ఆఫీస్ అసిస్టెంట్ మల్టీపర్పస్‌కి సంబంధించినవి ఈ వేకెన్సీస్ ఏ స్టేట్ నుంచి, ఏ బ్యాంక్స్ నుంచి మనకి రిలీజ్ అయ్యాయి ఏంటి అని చెప్పేసి మనకు ఓకేనా. గుజరాత్ ఉంది, హర్యానా ఉంది, నెక్స్ట్ కర్ణాటక ఉంది, కేరళ ఉంది, మధ్యప్రదేశ్ ఉంది, మహారాష్ట్ర ఉంది. ప్రతీదీ మనకి చాలా క్లియర్‌గా మెన్షన్ చేసి ఇచ్చారు. ఒకసారి మీరు చెక్ చేయండి. ఇక్కడ చూడండి మనకి తెలంగాణ కూడా ఉందండి. తెలంగాణలో మనం చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ అండి. ఇందులో మనకు చూడండి వేకెన్సీస్ ఎన్ని 285 పోస్టులు అయితే రిలీజ్ చేశారు. బోత్ మెయిల్ అండ్ ఫీమేల్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అలాగే తెలంగాణ గ్రామీణ బ్యాంక్ నుంచి 135 పోస్టులు అయితే మనకి రిలీజ్ అవ్వడం జరిగిందండి. ప్రతి స్టేట్‌కి సంబంధించి మనకి నోటిఫికేషన్‌లు అయితే ఇచ్చారు. అలాగే సెకండ్ వన్ వచ్చేసి ఆఫీసర్ స్కేల్ 1 అండి. ఇందులో కూడా మనకు ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించింది ఉంటుంది. అలాగే తెలంగాణకు సంబంధించింది ఉంటుంది. తమిళనాడుకి సంబంధించింది ఉంటుంది. ప్రతి స్టేట్‌కి కూడా మనకి వేకెన్సీ అనేవి ఇచ్చారు. పోస్టులు వైస్‌గా మనకి చాలా క్లియర్‌గా డివైడ్ చేసి ఇచ్చారు. ఇక్కడ చూడండి ఆఫీసర్ స్కేల్ 2 అని ఇచ్చారు. అలాగే నెక్స్ట్ అలా కిందకి స్క్రోల్ చేస్తే ఆఫీసర్ స్కేల్ 2 ఐటీ అండి. అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మాట. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం చూస్తే ఆఫీసర్ స్కేల్ 2లో సీఏ అంటే చార్టర్డ్ అకౌంట్స్‌కి సంబంధించింది మాట. ఆ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్‌కి సంబంధించి ఇది. ఓకేనా. ఒకసారి ఈ నోటిఫికేషన్ ఒకసారి మీరు చెక్ చేయండి. ఈ వేకెన్సీస్‌లో మీకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్‌లో నన్ను అడగండి. మీకు ఖచ్చితంగా నేను క్లియర్‌గా మీకైతే ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేస్తాను. అలాగే మనకు నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఎగ్జామినేషన్ సిటీస్ అండి. ఎగ్జామినేషన్ సిటీస్ చూసుకున్నట్టయితే ఆల్ ఓవర్ ఇండియా. ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్‌లో మనం చూసుకున్నట్టయితే విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, విజయనగరం, కాకినాడ చాలా క్లియర్‌గా మనకి ఎగ్జామినేషన్ సిటీస్ అనేవి ఆంధ్రప్రదేశ్‌లో మెయిన్ సిటీస్‌కి ఇచ్చారు. అలాగే మనకి ప్రతి స్టేట్‌కి సంబంధించి మెయిన్ సిటీస్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే మనకి హైదరాబాద్‌లో చూసుకున్నట్టయితే తెలంగాణలో చూడండి హైదరాబాదు, ఖమ్మం, కరీంనగర్, వరంగల్ అని చెప్పి చాలా క్లియర్‌గా ఇచ్చారు. ఇవన్నీ ఒకసారి మీరు మీ స్టేట్‌లో ఏ మెయిన్ సిటీకి ఇచ్చారు, ఏది సెలెక్ట్ చేసుకోవాలని చెప్పి మీరు ముందే ప్రిపేర్ అయ్యి అదే ప్రిఫరెన్స్ కింద పెట్టండి. ఎందుకంటే ఎగ్జామినేషన్ సిటీస్ అనేవి లాస్ట్ మినిట్‌లో మీకైతే ఎడిట్ చేయడానికి చాయిస్ అయితే ఉండదు. మీకు ఆల్రెడీ చెప్పాను కదండీ! ఇవి వచ్చేసి మనకి గ్రూప్ ఏ ఆఫీసర్ అండ్ నెక్స్ట్ గ్రూప్ బి ఆఫీసర్ పోస్టులకైతే రిక్రూట్ చేస్తున్నారు. ఇక్కడ మనం ఫర్ ది పోస్ట్ ఆఫ్ ఆఫీసర్ స్కేల్ 1, ఆఫీసర్స్ అసిస్టెంట్ మల్టీపర్పస్‌కి చూసుకున్నట్టయితే మనకి 2 టైర్‌లో ఎగ్జామ్ ఉంటుంది. ఆన్‌లైన్ ఎగ్జామ్ అనేది మనకి 2 ఫేజెస్‌లో అయితే కండక్ట్ చేస్తారు. నేను ఆ రెండిట్ల కోసమే చెప్తానండి. ఎందుకంటే ఫ్రెషర్ క్యాండిడేట్స్ ఇవి అప్లై చేసుకోవచ్చు. బట్ రిమైనింగ్ ఉన్నాయి గదా! మనకి అవి చూసుకున్నట్టయితే ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్ అడిగారు. అవి కూడా మీకు లైట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అందులో మీకేమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగొచ్చు. ఇదొచ్చేసి మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే ఇవి రీజనల్ రూరల్ బ్యాంక్స్ అనేవి ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏ స్టేట్‌లో ఉన్నాయి, ఏ సిటీలో ఉన్నాయని చెప్పి మనకిచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకటి ఎగ్జాంపుల్‌గా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూడండి. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ చూసుకున్నట్టయితే మనకొచ్చేసి ప్రెజెంట్ హెడ్ ఆఫీస్ వచ్చేసి వరంగల్ అండి. స్టేట్ వచ్చేసి చూసుకున్నట్టయితే తెలంగాణలో ఉంది. తెలుగు అనేది రీజనల్ లాంగ్వేజ్ అండి. కంపల్సరీగా తెలుగు అనేది వచ్చుండాలి. తెలుగు అనేది వచ్చున్న వాళ్ళు మాత్రమే దీనికి అప్లై చేసుకోవడానికి అవుతుందండి. ఓకేనా? అలాగే మనకి ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు కడపలో ఉంది. ఆంధ్రప్రదేశ్ తెలుగు. ఓకేనా? ఇక్కడ ఏవైతే లాంగ్వేజెస్ అనేవి మెన్షన్ చేశారో, ఆ లాంగ్వేజెస్ అనేవి కంపల్సరీగా వస్తేనే మీరు ఆ స్టేట్‌కి అప్లై చేసుకోవడానికి అవుతదండి. మీరు వేరే స్టేట్‌కి కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. బట్ ఏంటంటే ఆ లాంగ్వేజ్ అనేది మీకు ఖచ్చితంగా వచ్చుండాలి. ఇక్కడ హిందీ ఇచ్చారు కదా! హిందీ అనేది కంపల్సరీగా మీకు వచ్చుండాలి. అలాగే ఇక్కడ చూడండి చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకు గుంటూరులో ఉంది. ఆంధ్రప్రదేశ్ తెలుగు అని ఇచ్చారు. ఓకేనా? మాక్సిమం తెలుగు అనేవి ఏవేవి ఉన్నాయో అవన్నీ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని వేకెన్సీస్ ఏ పోస్ట్‌కి ఎక్కువ ఉన్నదో అదొకసారి మీరు చూసుకోండి. ఓకేనా? అలాగే సప్తగిరి గ్రామీణ బ్యాంకు తెలుగు లాంగ్వేజ్. ఓకేనా? తెలంగాణ గ్రామీణ బ్యాంకు తెలంగాణలో ఉంది. తెలుగు అండ్ ఉర్దూ అని కూడా మనకిక్కడ ఇవ్వడం జరిగింది. ఓకేనా? ఒకటికి 2 సార్లు చెక్ చేసుకోండి. ఎలిజిబిలిటీ మనం కండిషన్స్ చూసుకున్నట్లయితే ఆల్ ఇండియన్ సిటిజన్స్ ఆర్ ఎలిజిబుల్ అండి. ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుంది. మీరు దీనికి అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్‌కి వచ్చేటట్టయితే గ్రూప్ బిలో ఫర్ ఆఫీసర్ అసిస్టెంట్ మల్టీపర్పస్‌కి 18 ఇయర్స్ నుంచి 28 ఇయర్స్ ఉన్నవాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చండి. ఓకేనా? అండ్ నెక్స్ట్ గ్రూప్ ఏ పొజిషన్స్ చూసుకున్నట్టయితే స్కేల్ 1కొచ్చేసి మనకి 18 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్ ఉన్నవాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఆఫీసర్ స్కేల్ 2కి మనం చూసుకున్నట్టయితే ఇది మేనేజర్ అండి. ఓకేనా? ఫస్ట్ నేను స్కేల్ 1 చెప్పింది అసిస్టెంట్ మేనేజర్‌ది. మేనేజర్ పొజిషన్ చూసుకున్నట్టయితే 21 నుంచి 32 ఇయర్స్ ఉన్నవాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఆఫీసర్ స్కేల్ 3లో సీనియర్ మేనేజర్ దీనికి 21 నుంచి 40 ఇయర్స్ ఉన్నవాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. ఏజ్ రిలాక్సేషన్ చూసుకున్నట్టయితే ఎస్సీ, ఎస్టీ వాళ్ళకొచ్చేసి 5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకొచ్చేసి 3 ఇయర్స్, పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్‌కొచ్చేసి 10 ఇయర్స్ అండి. ఎక్స్ సర్వీస్ మెన్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి 3 ఇయర్స్ అయితే
ఏజ్ రిలాక్సేషన్ అనేది మనకి ఇక్కడ డివైడ్ చేయడం జరిగింది. అలాగే మనకి చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి నేనైతే ఈ నోటిఫికేషన్‌లో అయితే మీకు డిస్కస్ చేస్తున్నాను. చాలా పెద్ద నోటిఫికేషన్ అండి. ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి మీకు మార్క్ చేసి చాలా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇదొచ్చేసి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అండ్ ఎక్స్‌పీరియన్స్ అండి. మనకి ఇక్కడ డేట్ మెన్షన్ చేశారు చూడండి. 27th జూన్ 2024 ఈ లోపు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏజ్ లిమిట్ కంప్లీట్ అయిన వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవడానికి ఉంది. ఓకేనా? ఒకవేళ మీరు ఫైనల్ ఇయర్‌లో ఉన్న 27th జూన్ 2024 లోపు మీకు ఎగ్జామ్ అనేది కండక్ట్ అయిపోతే మీరైతే ఇది అప్లై చేయొచ్చు. బట్ ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేయకపోతే, రిజల్ట్ అనేది డిక్లేర్ చేయకపోతే మీరైతే అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అయితే లేదు. ఇందులో మనకి చూడండి ఫస్ట్‌దొచ్చేసి ఆఫీస్ అసిస్టెంట్ మల్టీపర్పస్. నేను 2 కలర్స్‌లో మార్క్ చేశాను. గ్రీన్ కలర్‌లో ఉన్నవైతే ఎక్స్‌పీరియన్స్ అయితే ఏమీ అవసరం లేదు. బ్లూ కలర్‌లో మార్క్ చేసినవి మాత్రం ఎక్స్‌పీరియన్స్ అనేది కంపల్సరీగా కావాలి. ఇందులో మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే ఆఫీస్ అసిస్టెంట్ మల్టీపర్పస్‌కి బ్యాచిలర్ ఆఫ్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్. అంటే మనకి అందరికీ తెలుసు బీఎస్సీ వాళ్ళు గాని, బీటెక్ వాళ్ళు గాని, బీకామ్ వాళ్ళు గాని, బీఈ వాళ్ళు గాని, ఏ డిగ్రీ చేసిన వాళ్ళు ఎవరైనా సరే ఓపెన్ డిగ్రీ వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చండి. ఓకేనా? ఓపెన్ డిగ్రీ కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. ఏదో ఒక డిగ్రీ ఉంటే సరిపోతుందండి. దీనికి అప్లై చేసుకోవచ్చు. అలాగే వీళ్ళకి లోకల్ లాంగ్వేజ్ మీకు చెప్పాను కదండీ! ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మీరు అప్లై చేస్తున్నట్టయితే తెలుగు కంపల్సరీగా వచ్చుండాలి. ఓకేనా? తెలుగు వచ్చిన వాళ్ళు మాత్రం దీనికి అప్లై చేసుకోవడానికి ఉంటది. అందుకు మీకు లోకల్ లాంగ్వేజ్ వచ్చుండాలని చెప్పి ఇచ్చారు. అలాగే వర్కింగ్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్. మీకు కంప్యూటర్ మీద కొద్దిగా నాలెడ్జ్ అయితే ఉండాలి. ఇవన్నీ అంటే బ్యాంక్ కదండీ! బ్యాంక్‌లో మీరు వర్క్ చేస్తున్నారంటే మినిమమ్ మీకు కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఉండాలి. మీకు రిలవెంట్ సర్టిఫికేట్ అయితే ఏమి అవసరం లేదు గానీ కొద్దిగా కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఉండాలి. దాని రిలేటెడ్‌గా మీకైతే క్వెషన్స్ కూడా అడుగుతూ ఉంటారు ఎగ్జామినేషన్‌లో. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆఫీసర్ స్కేల్ 1 అండి. ఓకేనా? అసిస్టెంట్ మేనేజర్ పొజిషన్ ఇస్తున్నారు. దీనికి కూడా సేమ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ బ్యాచిలర్ ఆఫ్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్. ఏ డిగ్రీ ఉన్నా సరే ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. బట్ ఇక్కడ చూడండి మనకి ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరిగింది. ప్రిఫరెన్స్ విల్ బి గివెన్ టు డిగ్రీ ఇన్ అగ్రికల్చర్, యానిమల్ హస్బెండరీ, వెటర్నరీ సైన్స్, అగ్రికల్చర్ ఇంజినీరింగ్, అగ్రికల్చర్ మార్కెటింగ్, నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మేనేజ్మెంట్, ఎకనామిక్స్ అండ్ అకౌంట్స్ అని చెప్పేసి మనకి చాలా క్లియర్‌గా ఏంటంటే ప్రిఫరెన్స్ అనేవి ఇచ్చారు. మీరు ఏ డిగ్రీ అయినా మీరు అప్లై చేసుకోవచ్చు. ప్రాబ్లమ్ లేదు. బట్ ఏంటంటే ఈ కేటగిరీలో ఎవరైనా అప్లై చేస్తే మీకన్నా ఎక్కువగా వీళ్ళకి ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. ఒకవేళ ఈ కేటగిరీలో ఎవరు అప్లై చేసుకోలేదనుకోండి ఈ స్ట్రీమ్స్ వాళ్ళు నెక్స్ట్ ఎవరైతే అనదర్ స్ట్రీమ్స్ ఉంటారో వాళ్ళకైతే జాబ్ అయితే అలాట్ చేస్తారు. ప్రాబ్లమ్ ఏం లేదు. ఏ డిగ్రీ అయినా మీరు అప్లై చేయండి. ఓకేనా? అండ్ నెక్స్ట్ దీనికి కంప్యూటర్ నాలెడ్జ్ సేమేనండి. రిలవెంట్ సర్టిఫికేట్స్ ఏమి అవసరం లేదు. బట్ మీకేంటంటే కంప్యూటర్ నాలెడ్జ్ అనేది కంపల్సరీగా వచ్చుండాలి. అండ్ నెక్స్ట్ రిమైనింగ్ వచ్చి మీకు బ్లూ కలర్‌లో మార్క్ చేశాను కదండీ! ఇదొచ్చేసి మేనేజర్ పోస్టు. దీనికి కూడా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది సేమ్. ప్రిఫరెన్స్ అనేది సేమ్ దీనికైతే ఇచ్చారండి. బ్యాంకింగ్, ఫైనాన్స్, మార్కెటింగ్, అగ్రికల్చర్, ఈ యానిమల్ హస్బెండరీ ఇవన్నీ చేసిన వాళ్ళకి ప్రిఫరెన్స్ అయితే ఇస్తారు. అలాగే మీకు 2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ అయితే కావాలి. బ్యాంక్ ఆర్ ఫైనాన్స్ ఇన్‌స్టిట్యూట్‌లో ఎక్కడైనా మీరు వర్క్ చేసినట్టు 2 ఇయర్స్ అనేది ఎక్స్‌పీరియన్స్ అయితే కంపల్సరీగా కావాలి. అలాగే ఆఫీసర్ స్కేల్ 2లోనే మనం చూసుకున్నట్టయితే స్పెషలిస్ట్ అండి మేనేజర్. దీనికి 1 ఇయర్ ఎక్స్‌పీరియన్సెస్ దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే ఈసీఈ వాళ్ళు అప్లై చేసుకోవచ్చండి. ఎవరైతే బీటెక్‌లో ఈసీఈ చేస్తారు కదండీ! ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అలాగే సీఎస్ఈ డిపార్ట్మెంట్ కంప్యూటర్ సైన్స్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఐటీ డిపార్ట్మెంట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. ఈ 3 స్ట్రీమ్స్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. బట్ 1 ఇయర్ ఎక్స్‌పీరియన్స్ అనేది కంపల్సరీగా కావాలి. చార్టర్డ్ అకౌంట్స్ ఉందండి. సేమ్ అంటే సీఏ చేసిన వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. 1 ఇయర్ ఎక్స్‌పీరియన్స్ అనేది చార్టర్డ్ అకౌంట్స్‌లో కావాలి. లా ఆఫీసర్ అండి. వీళ్ళకి 2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ అయితే కంపల్సరీగా కావాలి. ఇవన్నీ ఎక్స్‌పీరియన్స్ అండి. నేను ఏవైతే ఫస్ట్ 2 చెప్పాను కదండీ! వీటిలకైతే ఎక్స్‌పీరియన్స్ అయితే ఏమీ అవసరం లేదు. చూడండి ఇక్కడ పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్‌పీరియన్స్‌లో మనకి ఏవి ప్రొవైడ్ చేయలేదు. ఆఫీసర్స్ అసిస్టెంట్ మనకి మల్టీపర్పస్ ఉంది. అలాగే ఆఫీసర్ స్కేల్ 1 అసిస్టెంట్ మేనేజర్ కూడా మనకి ఎక్స్‌పీరియన్స్ అయితే ఏమీ అవసరం లేదు. అప్లికేషన్ ఫీజ్ విషయంకొస్తే అప్లికేషన్ ఫీజ్ అనేది ఆన్‌లైన్‌లో మీరైతే పే చేయొచ్చు. ఆన్‌లైన్‌లో మీరు నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, యూపీఐ అంటే ఫోన్‌పే, గూగుల్ పే కూడా మీరు యూజ్ చేసి పే చేయొచ్చు. ఆఫీసర్ స్కేల్ 1, 2, 3కి పొజిషన్స్ చూసుకున్నట్టయితే ఫర్ ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్‌కి రూ. 175 అనేది అప్లికేషన్ ఫీజ్ ఉంటుందండి. అండ్ అదర్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో అదర్ కేటగిరీ వాళ్ళకొచ్చేసి రూ. 850 అనేది అప్లికేషన్ ఫీజ్ అయితే ఉంటుంది. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఆఫీస్ అసిస్టెంట్ మల్టీపర్పస్‌కి మనం చూసుకున్నట్టయితే అప్లికేషన్ ఫీజ్ అనేది సేమ్ రూ. 175 ఫర్ ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఈఎస్ఎం అంటే ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఎవరైనా ఉంటే వాళ్ళకి రూ. 175. అదర్ కేటగిరీ వాళ్ళకొచ్చేసి రూ. 850 అప్లికేషన్ ఫీజ్ అనేది సేమేనండి. ఇది ఆన్‌లైన్‌లో మీరైతే పే చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇది మనకేంటంటే ప్యాటర్న్ అండి. ఆన్‌లైన్ ఎగ్జామినేషన్ స్ట్రక్చర్ అనేది ఎలా ఉంటది, ఏంటి అని చెప్పేసి మనకైతే ఇవ్వడం జరిగింది. స్టేజ్ 1 ఎగ్జామ్ వచ్చేసి ఆఫీస్ అసిస్టెంట్ మల్టీపర్పస్‌కి మనకి 2 కేటగిరీలు ఉంటాయి. రీజనింగ్
అండ్ న్యూమరికల్ ఎబిలిటీ మీద ఉంటుంది. 40 క్వెషన్స్ ఉంటాయండి. 40 మార్క్స్. టోటల్‌గా 2 కేటగిరీలో మనకైతే కండక్ట్ చేస్తారు. 45 మినిట్స్ అయితే ఉంటుంది. టోటల్‌గా మనకి 80 మార్క్స్‌కైతే కండక్ట్ చేస్తారు. అలాగే ఆఫీసర్ స్కేల్ 1 మీకు చెప్పాను కదండీ! ఆఫీసర్ స్కేల్ 1 కూడా మీకు ఎక్స్‌పీరియన్స్ అవసరం లేదు. దీనికి కూడా సేమ్ అండి. సేమ్ ప్యాటర్న్‌లో కండక్ట్ చేస్తున్నారు. 80 మార్క్స్, 80 క్వెషన్స్, 45 మినిట్స్ మాత్రమేనండి. 145 కాదు సారీ. ఓన్లీ 45 మినిట్స్ అయితే మనకైతే టైం అయితే ఇస్తారు. నెక్స్ట్ వచ్చేసి ఎవరైతే ఈ స్టేజ్ 1 క్వాలిఫై అవుతారో నెక్స్ట్ వాళ్ళకి మెయిన్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళని షార్ట్ లిస్ట్ చేసి మెయిన్ ఎగ్జామినేషన్‌కి కాల్ లెటర్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆఫీస్ అసిస్టెంట్ మల్టీపర్పస్‌కి వచ్చేసి 200 క్వెషన్స్ అయితే ఉంటాయి. 200 మార్క్స్‌కి అయితే ఉంటుందండి. 2 అవర్స్ డ్యూరేషన్ టైమ్ ఉంటాయి. ఏ సబ్జెక్ట్స్ ఉంటాయని కూడా ఇచ్చారు. రీజనింగ్, కంప్యూటర్ నాలెడ్జ్, జనరల్ అవేర్‌నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ న్యూమరికల్ ఎబిలిటీ అని చెప్పేసి మనకి చాలా క్లియర్‌గా ఇచ్చేశారు. ఈ టాపిక్స్ మీరు ప్రిపేర్ అయినట్టయితే ఖచ్చితంగా ఈ ఎగ్జామ్‌ని అయితే క్రాక్ చేయొచ్చు. సేమ్ కూడా ఆఫీసర్ స్కేల్ 1 కూడా సేమేనండి. 200 క్వెషన్స్, 200 మార్క్స్, 2 అవర్స్ డ్యూరేషన్ టైమ్ అయితే మనకి ఉంటుంది. దీని ప్రకారంగా మీ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్. మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ అంటే ఎగ్జామ్ అనేది ఏ లాంగ్వేజ్‌లో ఉంటది ఏంటని చెప్పేసి. ఆంధ్రప్రదేశ్‌లో చూసుకుంటే మీకు ఇంగ్లీష్‌లో అటెంప్ట్ చేయొచ్చు, హిందీలో అటెంప్ట్ చేయొచ్చు, తెలుగులో కూడా మీకు ఎగ్జామ్ అనేది అటెంప్ట్ చేయొచ్చండి. ప్రాబ్లమ్ అయితే ఏమీ లేదు. ఓకేనా? అలాగే ఏ స్టేట్‌కి సంబంధించి ఆ స్టేట్‌కి మీడియం అనేది ప్రొవైడ్ చేశారు. అవి ఒకసారి మీరు చెక్ చేయండి. అండ్ ఎక్స్‌పీరియన్స్ చెప్పాను కదండీ! ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌కి కూడా మనకైతే ఎన్ని మార్క్స్‌కి ఎగ్జామ్ ఉంటుంది, ఎన్ని క్వెషన్స్ వస్తాయి, ఎంత డ్యూరేషన్ టైమ్ ఉంటుంది, ఏంటని చెప్పేసి మనకి చాలా క్లియర్‌గా మెన్షన్ చేసి అయితే ఇచ్చారు. అవి కూడా ఒకసారి మీరు చెక్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎగ్జామినేషన్ సెంటర్స్ ఆల్రెడీ మీకు చెప్పాను కదండీ! ఏ స్టేట్ వాళ్ళకి సంబంధించి ఆళ్ళ మెయిన్ సిటీస్‌లో అయితే ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇంటర్వ్యూ అండి. ఇంటర్వ్యూ మాత్రం అప్లికేబుల్ ఓన్లీ ఫర్ పోస్ట్ ఆఫ్ ఆఫీసర్ స్కేల్ 1, 2, 3 వీరికి మాత్రమే ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తున్నారు. నేను ఫస్ట్ మల్టీపర్పస్ అని చెప్పాను కదండీ! ఆఫీసర్ అసిస్టెంట్ మల్టీపర్పస్‌కి ఇంటర్వ్యూ అయితే లేదు. బట్ ఆఫీసర్ స్కేల్ 1, స్కేల్ 2, స్కేల్ 3కి మాత్రం ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. ఎవరైతే మెయిన్ ఎగ్జామినేషన్ క్వాలిఫై అవుతారో వాళ్ళకి ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం జరుగుతుందండి. టైము, వెన్యూ, ఇంటర్వ్యూ డేట్స్ అవన్నీ మీకు కాల్ లెటర్‌లో అయితే మెన్షన్ చేస్తారు. ఇంటర్వ్యూ అనేది 100 మార్క్స్‌కి అయితే కండక్ట్ చేస్తారు. మినిమమ్ 40% మార్క్స్ అయితే మీరు స్కోర్ చేస్తే క్వాలిఫై అయిపోయినట్టే. ఫర్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు 35% మార్క్స్ అయితే స్కోర్ చేయాలండి. నెక్స్ట్ వచ్చేసి మనకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఉంటుందండి. ఇంటర్వ్యూ టైంలో మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఏ డాక్యుమెంట్స్ పట్టుకెళ్లాల్సి ఉంటుందంటే వ్యాలిడ్ ఇంటర్వ్యూ కాల్ లెటర్ పట్టుకెళ్లాల్సి ఉంటుంది. అలాగే ఆన్‌లైన్ అప్లికేషన్ మనం ఏదైతే అప్లై చేస్తామో అది. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ అండి. ప్రూఫ్ 10థ్ క్లాస్ మార్క్ లిస్ట్ ఉంటే సరిపోతుంది. ఫోటో ఐడెంటిటీ ప్రూఫ్ అంటే మీ పాన్ కార్డ్ గాని, ఆధార్ కార్డ్ గాని పట్టుకెళ్లాల్సి ఉంటుంది. మార్క్ షీట్స్ అంటే మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్‌వి మార్క్ షీట్స్ అన్నీ పట్టుకెళ్లాల్సి ఉంటుంది 10థ్ క్లాస్ నుంచి. ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికేట్ ఎవరిదైనా ఉంటే అది పట్టుకెళ్ళండి. ఎవరైతే మల్టీపర్పస్‌కి అప్లై చేస్తున్నారో ఆ పొజిషన్‌కి అయితే మీకు ఎక్స్‌పీరియన్స్ అయితే ఏమీ అవసరం లేదు. రిమైనింగ్ పోస్టులకు మాత్రం కంపల్సరీగా మీకు ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికేట్ అయితే పట్టుకెళ్లాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి హౌ టు అప్లై అండి. ఇది ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి అని మనం చూసుకున్నట్టయితే ఇది వచ్చేసి ఆన్‌లైన్ అప్లికేషన్ అండి. ఇక్కడ మనకు చాలా క్లియర్‌గా ఇచ్చారు చూడండి. ఏ క్యాండిడేట్ కెన్ అప్లై ఫర్ ది పోస్ట్ ఆఫ్ ఆఫీస్ అసిస్టెంట్ మల్టీపర్పస్ అండ్ కెన్ ఆల్సో అప్లై ఫర్ ది పోస్ట్ ఆఫ్ ఆఫీసర్స్. అంటే ఎవరైతే ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులకు అప్లై చేస్తున్నారో వాళ్ళు ఆఫీసర్ పోస్టులకు కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. బట్ ఏంటంటే క్యాండిడేట్ హ్యావ్ టు అప్లై సెపరేట్ అండ్ అప్లికేషన్ ఫీజ్. అంటే సెపరేట్ అప్లికేషన్ అనేది ఆన్‌లైన్‌లో అప్లై చేయాలి. సెపరేట్ అప్లికేషన్ ఫీజ్ కూడా మీరు పే చేయాల్సి ఉంటుందని చెప్పేసి. ఇది వచ్చేసి ఆన్‌లైన్ మోడ్ అండి. ఆఫ్‌లైన్ మోడ్‌లో మీరు ఏమైతే అప్లై చేయాల్సిన అవసరం లేదు. డాక్యుమెంట్స్ కూడా మీరు పంపించాల్సిన అవసరం లేదు. అప్లికేషన్ ఫీజ్ కోసం మీకు ఆల్రెడీ చెప్పాను కదండీ! ఇదేంటంటే మనకి ప్రొసీజర్. ఫస్ట్ మీకేంటంటే డిస్క్రిప్షన్‌లో ఇస్తాను లింక్స్. ఆ లింక్స్ మీద క్లిక్ చేయండి. తర్వాత న్యూ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. యాక్టివ్ ఈమెయిల్ ఐడీ, మొబైల్ నంబర్ అయితే ఇవ్వాలి. ఫర్దర్‌గా మీకు ఏమైనా కమ్యూనికేట్ చేయాలనుకుంటే మీ మొబైల్ నంబర్ అండ్ ఈమెయిల్ ఐడీతోనే మీకైతే కమ్యూనికేట్ చేస్తారు. రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అనేవి మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మీ ఫోటో, సిగ్నేచర్, లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అండ్ హ్యాండ్ రైటింగ్ డిక్లరేషన్ ఒక పారాగ్రాఫ్ ఇస్తారు. అది మీరు ఏ4 షీట్‌లో అది రాసి దాన్ని స్కాన్ చేసి దాన్ని కూడా మీరు అప్లోడ్ చేయాలి. మీ ఓన్ హ్యాండ్ రైటింగ్‌తో రాయాలి. రన్నింగ్ హ్యాండ్ రైటింగ్‌తో. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి అప్లై చేస్తున్నప్పుడే మీరు ల్యాప్‌టాప్‌లో అప్లై చేస్తే మీ వెబ్ క్యామ్ యూజ్ చేసుకొని మీరు ఒక ఫోటో తీసుకోవాలి. ఫోన్‌లో అప్లై చేస్తే మీ ఫోన్‌లో యూజ్ చేసుకొని మీరైతే అప్లై చేస్తున్నప్పుడే ఫోటో అయితే తీసుకోవాలండి. ఈ నోటిఫికేషన్‌లో మనకి ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే ఇవేనండి. ఇది ఎలా అప్లై చేయాలి ఏంటి అని చెప్తే మీకు డిస్క్రిప్షన్‌లో లింక్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ మీద క్లిక్ చేస్తే మీకు పేజ్ అనేది ఇలా ఓపెన్ అవుతుందండి. ఇందులో ఏంటంటే మీకు ఫస్ట్‌ది అప్లై ఆన్‌లైన్ ఫర్ రిక్రూట్‌మెంట్ ఆఫ్ ఆఫీస్ అసిస్టెంట్ మల్టీపర్పస్ అని ఉంది కదా! దీని మీద క్లిక్ చేస్తే మీరు ఏదైతే ఆఫీస్ అసిస్టెంట్ మల్టీపర్పస్‌కి అప్లై చేస్తున్నారో అది ఓపెన్ అవుతుంది. లేదు నేను ఆఫీసర్ స్కేల్ 1కి అప్లై చేస్తున్నాను అనుకుంటే ఇది సెకండ్ వన్ లింక్ అండి. ఓకేనా? అప్లై ఆన్‌లైన్ ఫర్ రిక్రూట్‌మెంట్ ఆఫ్ ఆఫీసర్ స్కేల్ 1 అండ్ స్కేల్ 2 మీరు అప్లై చేసినప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఓకేనా? నేను మల్టీపర్పస్ కోసం చెప్తాను. దాని మీద క్లిక్ చేస్తాను. క్లిక్ చేసినట్టయితే మీకు పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. మీ దగ్గర ఆల్రెడీ లాగిన్ డీటెయిల్స్ ఉన్నట్టయితే
రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్వర్డ్, క్యాప్చర్ ఎంటర్ చేసి సబ్మిట్ చేసినట్టయితే మీకు అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుందండి. లేదు అనుకుంటే ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేసినట్టయితే మీకు పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. ఫస్ట్ మీ బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేయాలి. ఫోటో అండ్ సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి. డీటెయిల్స్ ఫిల్ చేయాలి. ఒకసారి మీరు చెక్ చేసుకోండి. మీరు డీటెయిల్స్ అన్ని చెక్ చేసినవి ఇక్కడ ప్రివ్యూ అయితే చూడాలన్నమాట. మీరు ఎంటర్ చేసిన డీటెయిల్స్. తర్వాత అప్లోడ్స్, మీకు ఇంకా ఏమైనా ఫర్దర్గా మీకు ఏంటంటే ఎక్స్పీరియన్స్ కానీ డాక్యుమెంట్స్ కానీ అప్లోడ్ చేయమంటారు. తర్వాత పేమెంట్ అండి. పేమెంట్ చేస్తే మీకు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోతుంది. తర్వాత మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు, మీ ఎగ్జామినేషన్ సెంటర్స్ ఇవి సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది ప్రిఫరెన్స్ అనేది. ఇక్కడ మీకు బేసిక్ ఇన్ఫర్మేషన్లో ఫస్ట్ మీ నేమ్ అయితే ఎంటర్ చేసుకోండి. మీ 10th క్లాస్ మార్క్ లిస్ట్లో ఎలా అయితే ఉందో సేమ్ యాస్టీస్గా మీ నేము, మొబైల్ నెంబర్, ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి ఇవి ఇచ్చేసి సెక్యూరిటీ కోడ్ మీద ఎంటర్ చేసినట్టయితే ఇక్కడ ఇచ్చిన క్యాప్చర్ని సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే అప్పుడు మీకు ఫోటో అండ్ సిగ్నేచర్కి వెళ్తుంది. ఈ నోటిఫికేషన్లోని రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో కానీ మీకు అప్లికేషన్ ప్రాసెస్లో కానీ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ వాచింగ్ వీడియో. కీప్ సపోర్టింగ్ మీ.